అసలు ఈ గ్రాక్ ఏఐ అంటే ఏంటి? దీనికి సంబంధించి ట్విట్టర్‌లో, ఎక్స్‌లో జరుగుతున్న ప్రచారాన్ని ఏంటి? దీనికి సంబంధించి ఇది ఫ్రీ సోర్సా? లేదా చాట్‌జీపీటీ, గూగుల్ ఏఐ కంటే ఇది డిఫరెంటా? అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రియల్ ట్రూత్ తెలుగు. ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ అనేది గూగుల్ న్యూస్ దాని నోట్ ప్యాడ్ అనేది మొత్తాన్ని చూపిస్తున్నా. అది వచ్చేసి ఏఐ ఇచ్చినటువంటి నోట్ ప్యాడే. ఇది మీరు అనేది క్లియర్ కట్‌గా కనబడుతుంది. మీరు చూపిస్తున్నా 4.7 స్టార్ రేటింగ్ అనేది ఉందంట ప్లే స్టోర్లో. ఇప్పుడు గూగుల్ జెమినీ నుంచి అనేది మనం చూద్దాము. జెమినీ అనేది 2023 డిసెంబర్ అనేది చేశారు. 2024 ఫిబ్రవరి ఇది అనేది మంచి హైలైట్ అనేది వచ్చేసింది. తర్వాత 2024 అనేది వచ్చింది. దీనికి సంబంధించి జెమినీకి సంబంధించి రేటింగ్ అనేది ఇది కూడా గూగుల్ జెమినీకి సంబంధించి రేటింగ్ అనేది 4.5 స్టార్ రేటింగ్. దానికి వచ్చేసి 4. సో ఇప్పుడు చాట్ జీపీటీ అనేది చూద్దాం. మనం అసలైంది చాట్ జీపీటీ కదా, మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా చాట్ జీపీటీ అనేది. చాట్ జీపీటీ అనేది 2023 జూన్లోనే వచ్చింది. ఇది అంతకంటే మొదలు ఉంది కానీ 2023 జూన్ నుంచి అనేది ఇది 2023 జనవరిలో జూన్లో 2024 లాస్ట్ వర్షన్ అనేది తెలుసు. దీనికి సంబంధించి మనకు చాలా వరకు అనేది తెలుసు చాట్ జీపీటీ అనేది. దీనికి సంబంధించి ఈ రేటింగ్ వచ్చి చూసుకుంటే దీనికి వచ్చేసి ఎంత ఉందంటే 4.6 స్టార్ రేటింగ్. దానికి 4.7 గ్రాక్ ఏఐ. ఇది వచ్చేసి మీరు ఈ మధ్య ట్రెండ్ అవుతుందిగా ఎలాన్ మస్క్ అనేది ఎక్స్లో ఎవరు ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి గ్రాక్ ఏఐ వచ్చేసి తను సృష్టించిన కంపెనీ, అది ఒక కంపెనీ, అదే ఎలాన్ మస్క్ గురించి తప్పుడు సమాచారం చెప్పింది అనేది ఇక్కడ ట్రెండ్ అవుతున్న విషయం. ఇది వచ్చేసి ట్రెండ్ అవుతుంది కాదు, వాళ్ళే కావాలని చేస్తున్నటువంటి పబ్లిసిటీ స్టంట్ అని నేను చెప్తున్నాను రియల్. సో ఎందుకు నేను అలా చెప్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఆఫీషియల్ న్యూస్ మింట్ అనే ఛానల్ వాళ్ళు గూగుల్లో అనేది ఈ రివ్యూ అనేది రాసిండ్రు. గ్రాక్ వాళ్ళు అనేది ఎందుకు అలా అది ఇచ్చింది దాన్ని ఏమన్నారంటే చాలా వరకు ఇది రియల్గా అనేది చాలామంది కామెంట్స్ వచ్చేసి ఇది రియల్గా ఫ్రీడమ్స్ వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని చెప్తుండ్రు. ఏఐకి వచ్చేసి అంత లేదు. ఇక్కడ వచ్చేసి మీరు అనేది చూసుకోవచ్చు, నేను అతన్ని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ముద్ర వేస్తాను, ఎలాన్ మస్క్ గ్రాక్ ఏఐ అనేది ఇచ్చిందంట. ఇది వచ్చేసి బిజినెస్ టుడే అనే న్యూస్ ఛానల్ వాళ్ళు రాసినది. ఇక్కడ మీరు గూగుల్లో వెళ్ళి చెక్ చేసినా కూడా ఇటువంటివే ఇవన్నీ మీకు దొరుకుతాయి. మీరు చూసుకోవచ్చు. ఎక్స్ ఏఐ తప్పుడు సమాచారం 2200 మిలియన్ మంది అనుచరులు ఉన్నారు కాబట్టి తను తప్పుడు సమాచారం చెప్తాడు అని చెప్పింది, కానీ తనే తప్పుడు సమాచారం చెప్తాడు అని మాత్రం ఎక్కడనేది గ్రాక్ ఏఐ అని చెప్పలేదు. అదేంటంటే తన కంపెనీ వల్ల క్రియేట్ చేసిన ఒక ఏఐ అనేది అది దానికి ఫ్రీడమ్స్ అనేది అంతగా అనేది ఉండవు. వాళ్ళు వచ్చేసి కంట్రోల్ చేస్తారు. ఇది ఎందుకు ఇచ్చినారంటే ఇంకా పబ్లిసిటీ చాలా వరకు ఏంటంటే నెగిటివ్ అయినా కూడా చాలా వరకు పబ్లిసిటీ అనేది అయితే ఉంటాయి. కాబట్టి మనం దీన్ని అనేది గమనించుకోవాలి. ఇక్కడ మనం ఈ విధంగానే చేస్తున్నాం తప్ప ఇది రియాలిటీ అనేది కాదు. ఇది పబ్లిసిటీ స్టంటు. ఈ వేటు న్యూస్లో వచ్చినటువంటి ఇది చూసుకోవచ్చు, ఎలాన్ మస్క్ జాక్ ఇచ్చిన గ్రాక్ ఏఐ. ఇక్కడ నీవు కామెంట్స్ అనేది చూసుకోవచ్చు. ఈ గ్రాక్ ఏఐతో తప్పుడు మాస్క్, మీ గొంతులు నువ్వు అనే చాలా కామెంట్స్ అనేది వచ్చేసినాయి. దీనికి సంబంధించి మీరు కూడా చూసే ఉంటారు అనేది నేను అనుకుంటున్నాను. చూసుకోవచ్చు, ఈ విధంగా కామెంట్స్ అనేది నేను స్క్రోల్ అని చేస్తున్నా. ఈ విధంగా మొత్తానికి అనేది ఈ కామెంట్స్ అనేది ఉన్నాయి. వాళ్ళు చేసిన కామెంట్స్ ఈ విధంగా అనేది ఉన్నాయి. కాబట్టి మనం పదే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అది వచ్చేసి పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ఇది ఏది నిజమంటే కాదు. వాళ్ళు వచ్చేసి ఏంటంటే నెగిటివ్ అయినా కూడా దాన్ని ఎందుకు ఆపట్లేదు అనేది మీరు ఆలోచించాలి. ఇది తను ఆపచ్చు కదా, ఇది తనకు సంబంధించిన సంస్థనే కదా, ఇది తను ఎందుకు ఆపట్లేదు మీరు అనేది ఆలోచించాలి. ఇది ఎందుకు ఆపట్లేదు అంటే దాన్ని వచ్చేసి పబ్లిసిటీ జరుగుతుంది కదా. ఇప్పుడు చాలా వరకు అనేది గ్రాక్ ఏఐ అనేది ఎవరికొన్నది చాలా వరకు తక్కువ మంది తెలుసు. నన్ను కూడా అప్పుడు ట్రై చేసిన. ఇప్పుడు వచ్చేసి వేటు న్యూస్ వచ్చింది, న్యూస్లో అవుతుంది, మొత్తానికి ట్రెండ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టాప్ ట్రెండ్లో ఉన్నప్పుడు దానికి సంబంధించి షేర్స్ అనేది పెరుగుతాయి. ఇప్పుడు రీసెంట్గా దీనికి సంబంధించి న్యూస్ కూడా చెక్ చేసినా కూడా షేర్స్ అనేది పెరిగినాయి అనేది ఉన్నాయి గూగుల్లో వచ్చేసి. మీరు చూసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయాలంటే ఈ విధంగా అనేది ఉంటుంది. మొత్తం ఈ విధంగానే చేస్తున్నారు తప్ప ఇది అనేది ఇవ్వడం అనేది నిజంగా ఈ విధంగా కామెంట్స్ అనేది ఉన్నాయి. మీకు కనబడుతుంది అనేది అనుకుంటున్నాను నేనైతే. తర్వాత దీనికి సంబంధించినటువంటి రేటింగ్ అనేది మళ్ళీ ఒకసారి అనేది చూపిస్తున్నాను నేను వచ్చేసి. చూసుకోండి, గ్రాక్ ఏఐ రేటింగ్ అనేది ఈ విధంగా అనేది 4.7. మొత్తం సింపుల్గా అనేది ఈ వీడియో అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ గ్రాక్ ఏఐ రేటింగ్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది 4.7. మొన్న రీసెంట్గా వచ్చింది 10 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్. డీప్సీక్ మనకు ఇంకా తెలుసు, డీప్సీక్ అనేది ఫ్రీ. చాట్ జీపీటీ అనేది కొంతవరకు అనేది పెయిడ్ ప్రమోషన్ ఉన్న, డీప్సీక్ అనేది చాలా వరకు ఫ్రీ అనేది మనకు తెలిసిన విషయమే. 4.6 చాట్ జీపీటీకి 4.6. అది 100 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్. గూగుల్ జెమినీ ఏఐకి వచ్చేసి ఎంత 4.5.
100 మిలియన్ ప్లస్ డౌన్లోడర్స్. 100 మిలియన్ డౌన్లోడర్స్ చాట్ జీపీటీకి, గూగుల్ జెమినీ ఏఐకి అనేది చాలా వరకు అనేది ఈక్వల్గా అనేది ఉన్నారు. ఇది వచ్చేసి గ్రాక్ ఏఐకి వచ్చేసి 10 మిలియన్ డౌన్లోడర్స్. డీప్సీక్ ఏఐ దీనికి వచ్చేసి ఇది 3.8 10 మిలియన్ ప్లస్. డీప్సీక్కి గ్రాక్ ఏఐకి సేమ్ ఉన్నారు 3.8 అంటే ఇవి రీసెంట్ క్వశ్చన్ వచ్చినాయి కాబట్టి ఇది తక్కువ అనేది ఉందనేది నాకు అనేది అర్థం కాలేదు. ఇది 410 మిలియన్ ప్లస్ 4.7. దీనికి రేటింగ్ అనేది చాలా వరకు 5 స్టార్ రేటింగ్ అనేది ఎక్కువ ఇచ్చినారు. ఇది వాళ్ళని చూసుకోవచ్చు. ఇది ప్రమోషన్ అనేది క్లియర్ కట్గానే ఇక్కడ కనబడుతుంది. ఇది పబ్లిసిటీ అనేది కూడా చేస్తున్నారు. ఇది గ్రాక్ ఏఐ అనేది కూడా ఇది నెగిటివ్ మైండ్ సెట్తో క్రియేట్ చేసినటువంటి గ్రాక్ ఏఐ అనేది తెలిసిన విషయమే. నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఎలా అంటే మనం చెడుగా మాట్లాడితే అది కూడా చెడుగానే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ఏంటంటే మనం మంచిగా మాట్లాడితే ఏమన్నా అడిగినా కూడా ఇల్లీగల్గా అది అనేది చూపించదు. ఇది వచ్చేసి గూగుల్ సంబంధించిన సర్వే. ఇక్కడ మీరు అనేది చూసుకోవచ్చు. గూగుల్లో కూడా టాప్ ట్రెండింగ్లో అనేది ఇదే ఇప్పుడు అనేది నడుస్తుంది. ఇది 1 డే 1 or 2 days అనేది ఉంటుంది. బిజినెస్ టుడే న్యూస్ పేపర్లో వచ్చినది అప్పుడు చూపించిన ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ అనేది లెంత్ అనేది షార్ట్ కట్ అనేది ఉంటుంది. మీరు ఏమన్నా హైలైట్స్ అనేది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నా ఒపీనియన్. మీరు దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియో చూసినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం రియల్ ట్రూత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అనేది దాగి ఉన్న నిజాలను అనేది బయటికి చేయడానికి నేను వంతు సహాయం అనేది చేస్తూ ఉంటాను. సో ఇక్కడ బిజినెస్ టుడే పేపర్ కూడా ఈ విధంగా అనేది అవుతుంది. మీరు వచ్చేసి ఇంకా ఇటువంటి వీడియోలు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్నటువంటి గ్రాక్ ఏఐకి సంబంధించినటువంటి న్యూస్లు అనేది చెక్ చేద్దాం. ఈ విధంగానే గ్రాక్ ఏఐకి సంబంధించినటువంటి గ్రాక్ ఏఐ సెర్చ్ చేస్తే అనేది వచ్చేస్తున్నాయి. మీరు అనేది చూసుకోవచ్చు. గ్రాక్ ఏఐ అని సెర్చ్ చేసిన వెంబటనే చాలా వరకు అనేది వస్తున్నాయి న్యూస్. అదే పొలిటికల్ ప్రైమ్ మినిస్టర్, ఇంకా గూగుల్ ఇమేజెస్ చాలానే అనేది వస్తున్నాయి. గూగుల్ ఇమేజెస్ కూడా దాంట్లో క్రియేట్ చేయాలంటున్నారు కాబట్టి మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు వచ్చేసి గూగుల్లో చూసాము, ప్లే స్టోర్లో చూసాము, యూట్యూబ్లో చూసాము, వేటు న్యూస్లో రివ్యూలు అనేది చాలా వరకు అని చెక్ చేసినాం. ఇది వచ్చేసి 2 రివ్యూలు అనేది ఇది ఎలాన్ మస్క్ అనేది ఎలక్షన్ సమయంలో తప్పుడు సమాచారాలు స్ప్రెడ్ చేశాడు అనేది ఒకసారి అనేది వాళ్ళు అఫీషియల్గానే చెప్పిండ్రు. అది ఎంతవరకు అఫీషియల్ అనేది తెలియలేము. ఈ న్యూస్లో వచ్చినవి చాలా వరకు నమ్మడానికి అనేది వీలు లేదు. ఇదే చూసుకోవచ్చు. మీరు అనేది ఇది పబ్లిసిటీ స్టంట్. మీరు అనేది మనం అనేది నమ్ముతున్నాం తప్ప ఇది పబ్లిసిటీ స్టంట్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విధంగా అనేది ఉంటుంది కాబట్టి మీరు అనేది ఒకసారి పరీక్షించి తెలుసుకోండి. కానీ ఏటిని గుడ్డిగానే నమ్మకండి. ఇది వచ్చేసి 100% పబ్లిసిటీ స్టంట్. చాలా వరకు ఈ విధంగా అనేది ఉంటుంది. మీరు అనేది చూసుకోవచ్చు. క్లియర్ కట్గానే ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి గూగుల్ చాట్ జీపీటీ అండ్ నేను మాట్లాడినది. ఇది వచ్చేసి గూగుల్ సంస్థ సంబంధించి క్లియర్ కట్గా అనేది కనబడకపోవచ్చు. జూమ్ చేయాల్సినది ఉంది. దాంట్లో మాట్లాడింది ఏంటంటే తను వచ్చేసి మంచి మనిషి. తను వచ్చేసి ఒక గొప్ప 200 followers ఉన్నారు కాబట్టి తను తప్పు చేసే అవకాశం ఉంది అని తను మాత్రం చెప్పింది తప్ప తను ఏం చెప్పింది అనేది దాని సంబంధించి ఫొటోస్ వచ్చేంత వరకు దీనిపై ఎటువంటి క్లారిటీ అనేది లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం మీరు ఏం చెప్పాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.